కూరలో ఉప్పు ఎక్కువైనా భరించవచ్చు, కారం ఎక్కువైనా భరించవచ్చు. కానీ లైఫ్లో అనుమానం ఎక్కువైతే భరించడం చాలా కష్టం అండి. ఏంటిడు పొద్దు పొద్దునే అనుమానం గురించి చెప్తున్నాడనే కదా మీ డౌట్? మీ అనుమానం కష్టమేనండి. అనుమానం ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టిందని మా తాత చెప్పాడు. నేను అప్పుడు నమ్మలేదండి. సీతలాంటి నా పెళ్ళం, రాముళ్ళంటి నన్ను, కృష్ణుని అనుకునేలా చేసిందండి నా ఎక్స్. నేను మగ పతివ్రతను కాబట్టి మనం వండిన పర్వన్నం తెల్లారదాకా చల్లారలేదు. లేకపోతే చల్లారని సద్దనం అయిపోయింది నా బతుకు. ఇదిగో ఏడ్రు, ఇంత మ్యాటర్ చెప్పిన తర్వాత లోపల కంటెంట్ ఏంటో చూద్దామని ఆడియన్స్ ఎయిటింగ్స్ వేస్తున్నారు. వాళ్ళని ఎయిటింగ్స్ వేయించకుండా టైటిల్స్ వేసి లోపల ఎపిసోడ్లోకి వెళ్ళిపో. హాయ్ ఎక్సలెంట్ ఇల్లు చెట్టపోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాల వైంటి ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాను ఫుల్లు వైఫ్ తో సరసము ఎక్స్ తో సమరము మొగుడికేమో ముత్తులు ఎక్స్ కేమో గుర్తులు బాస్ తో పెక్కులు మేగితో హక్కులు పక్కనున్న వైఫ్ ఏమో పెరుగన్నం లాంటిది ఎదురుగున్న ఎక్స్ ఏమో చికెన్ లెగ్ పీస్ అది ఎక్స్ కళ్ళ ముందు తిరిగితే చెప్పలేని కలవరం పెళ్ళానికి దొరికితే వచ్చులే చలి జ్వరం ఎక్సలెంట్ ఇల్లు చెట్టపోలేనంత కళ్ళు ఎక్సులున్న ఇల్లు మాల వైంటి ఇల్లు ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాను ఫుల్లు. ఏంటి నేను పెట్టే రీల్స్ కి లైక్స్ కొట్టట్లేదు? లైక్ కొట్టేంత టైం ఉంది. అంత బిజీగా ఏం చేస్తున్నావు? పై చేస్తున్నానే. అదేపటి నుంచే? స్వప్న వాళ్ళ హస్బెండ్ కి సెకండ్ సెటప్ ఉందని తెలిసిన దగ్గర నుంచి. ఆయన చాలా అమాయకుడు కదా. వాడు సెటప్ పెట్టుకునేది ఎవరితోనో కాదు, వాడు బెస్టీతోనే అంట. ఆ న్యూస్ విన్న దగ్గర నుంచి నేను దీపక్ మీద ఒక కన్నేసి ఉంచా. ఏ అయినా దీపక్ కి ఆల్రెడీ సెకండ్ సెటప్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు కన్నేయడమేంటి? అబ్బా, నేను చెప్పింది స్వప్న వాళ్ళ ఆయన దీపక్ గురించి కాదు, మా ఆయన దీపక్ గురించి. ఎందుకైనా మంచిది నువ్వు కూడా మీ ఆయన మీద ఒక కన్నేసి ఉంచు. లేదంటే ఎవరితో ఒకరితో మీ ఆయన మీద కాలేస్తుంది, మీ ఆయన చెయ్యేస్తాడు. ఫైనల్ గా నువ్వు నెత్తిని చెంగేసుకోవాలి. అంతే అంటావా? అంతే మరి. సరేనే, నేను మళ్ళీ మాట్లాడతాను. మా వాడికి క్లీనింగ్కే టైం సరిపోదు, ఇంకా చీటింగ్ ఏం చేస్తాడు? పైగా వీడికి బెస్టీ కూడా లేదు. బెస్టీ ఒరే అంజీ, నిన్ను నీ బెస్టీని కలిపి బుక్ చేసే మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఏ రాజీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దునుంచి కనిపించట్లేదు. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వస్తున్నా. నిన్ను చూస్తుంటే కృష్ణ సినిమాలో సనా క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆ సినిమా నేను చూడలేదే. చూసుంటే ఇలా పొద్దస్తమానం బాబా పూజలు కాకుండా మీ బావ చేసే పూజలు అబ్జర్వ్ చేసేదానివి. మా బావ నాకు తెలియకుండా పూజలు కూడా చేస్తున్నాడా? పూజ ఏంటి, పులిహోర కూడా కలిపేస్తున్నాడు. చా ఊరుకో అక్క, మా బావకి కాఫీ కలపడమే రాదు, ఇంకా పులిహోర ఏం కలుపుతాడు? నువ్వింత అమాయకంగా ఉన్నావు కాబట్టి అక్కడ మీ బావ ఆటలు సాగుతున్నాయి. ఏంటో నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. పద అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి సెకండ్ సెటప్ ఉందంట, అది కూడా వాళ్ళ బెస్టీతో అంట. మీ బావ కూడా ఎందుకో బెస్టీ బెస్టీ అని బేబీ చుట్టే తిరుగుతున్నాడు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచు. మా బావ అలాంటి వాడు కాదు, పైగా బేబీ బాబా భక్తురాలు కదా, అలాంటి పనులేం చెయ్యదు. నిన్నిలా మబ్బులో పెట్టి చేస్తే అప్పుడేం చేస్తావు? పైగా ఈ మధ్యన ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ట్రెండ్ కూడా నడుస్తుంది. అంటే ఇలారా, చీ, నిజంగా ఇలా కూడా ఉంటారా? ఉన్నారు. పైగా నువ్వు నన్ను సిస్టర్లా ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మంచి కోసం జాగ్రత్త పడతావని చెప్తున్నా. అయినా ఆ బేబీకి బావకి మధ్య ఏం లేదని ఒకసారి ఒట్టేసి మరీ చెప్పాడు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం ఎంతసేపు చెప్పు? మీ బావకి ఈ బేబీ కాకపోతే ఇంకొక బేబీ ఉండొచ్చు కదా. ఇప్పుడు మా బావకి సెకండ్ సెటప్ ఉందో లేదో అని నేను అలా తెలుసుకోవడం? మనలాంటి అందమైన అమాయకపు పెళ్ళాల కాపురాలు నిలబెట్టడం కోసం చిన్నిల్లు అని ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకో. అందులో పెళ్ళాలని మోసం చేసే మొగుల్ని ఎలా పట్టుకోవాలో టిప్స్ చెప్తారు. అది ఫాలో అయితే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సరే. హలో రేంజీ, చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. అందుకే నేను సన్నగా మాట్లాడుతాను. నీ అబ్బా, యాక్చువల్గా బాత్రూమ్ నుంచి మాట్లాడుతాను. ప్రాబ్లం యాక్చువల్లీ చిన్నది కాదు, పెద్దది.
రే సారీరా, నా దగ్గర డబ్బులు లేవా. ఆల్రెడీ చెప్పాను కదా, ఆ బోకరే నా దగ్గర నుంచి 3 లక్షలు లాగేహాడని. అది కాకుండా చేపల సార్ లోడ్ కింద చెప్పేసి కొంత లోన్ తీసుకున్నాను. ఇంకా రాజీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు హాస్పిటల్లో ఉన్నారంటే ఆ ఖర్చులకి అయిపోయినాయి. రే నీ అబ్బా, ఇది పూర్తిగానువా? నేను ఫోన్ చేసిన డబ్బుల కోసం కాదు. ఏం డబ్బుల గురించి కదా, అయితే నీకోసం ప్యానాలు ఇచ్చేస్తానే. చెప్పు నీకేం కావాలో. రే నీ ప్రాణాలకు అక్కర్లేదు కానీ నా ప్రాణాలు కాపాడరా బాబు చాలు. ఏమైందా? నా అఫైర్ గురించి మా ఆవిడకి డౌట్ వచ్చేసిందిరా. అది నీకు ఫోన్ చేస్తే కనుక ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. ఓహో. వస్తున్నా. రే అది పిలుస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే బాయ్ బాయ్ బాయ్. పెళ్ళాన్ని మేనేజ్ చేయడం రానప్పుడు ఎఫ్ఐఆర్లు ఎందుకురా? ఇదిగో చిన్నిల్లు యాప్ని ఇన్స్టాల్ చేశాను. ఇందులో ఇచ్చిన టిప్స్ ఫాలో అవ్వు, నీకే ఒక క్లారిటీ వస్తుంది. నిద్ర లేవంగానే ఫోన్ కోసం వెతుక్కుంటారు. రాజీ, నా ఫోన్ ఇదే. చూసావా, యాప్లో చెప్పినట్టే లేవగానే ఫోన్ వెతుక్కుంటున్నాడు. రెడ్ ఫ్లాగ్ నెంబర్ 1. ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఒకవేళ మీకు ఫోన్ పాస్వర్డ్ చెప్పినా మీరు ఫోన్ వెనక్కి ఇచ్చిన వెంటనే మళ్ళీ ఫోన్ పాస్వర్డ్ చేంజ్ చేస్తారు. బావా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అమ్మకి కాల్ చేసుకుని ఇస్తా. తీసుకో. బావా పాస్వర్డ్. ఫోన్ అన్నాక పాస్వర్డ్ ఉండదంటే? నా ఉద్దేశం పాస్వర్డ్ ఎందుకని కాదు, ఏం పెట్టావని. 1 2 3 4. బాగా చూడట్లే కదా. అమ్మా సాయిరామ్. బేబీ చాట్లో ఏం లేదంటే మా బావకి బేబీకి ఏం లేదన్నమాట. ఓకే బావా, ఇదిగో. బావా, ఒకసారి మళ్ళీ ఫోన్ ఇవ్వా. ఇందాక అమ్మతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. తీసుకో. బావా పాస్వర్డ్ ఇప్పుడే మార్చానే. ఏంటి ఇంతలోనే? నీ ఎవరికైనా నెంబర్ చెప్తే వెంటనే పాస్వర్డ్ మారుతాను. 5678. చూసావా, యాప్లో చెప్పినట్టే వెంటనే ఫోన్ పాస్వర్డ్లు చేంజ్ చేస్తున్నాడు. రెడ్ ఫ్లాగ్ నెంబర్ 2. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ వాళ్ళతోనే తీసుకెళ్తూ ఉంటారు. ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళినా కూడా. టిఫిన్ రెడీ చేసించు, స్నానానికి వెళ్ళొస్తా. సరే బావా. ఏం టిఫిన్ చేద్దాం అబ్బా? చూసావా, యాప్లో చెప్పినట్టు మీ బావ బాత్రూంలోకి టవల్ తీసుకెళ్లకుండా ఫోన్ తీసుకెళ్తున్నాడు. ఇది రెడ్ ఫ్లాగ్ నెంబర్ 3. సెకండ్ సెటప్ ఉన్న వాళ్ళు నాకు ఆకలిగా లేదు, నేను ఆల్రెడీ బయట తినేసొచ్చాను, నువ్వు తినేసాయని తరచూ అంటూ ఉంటారంట. బావా భోంచేద్దు గండ్రా. నేను ఆల్రెడీ బయట తినేసానే, నువ్వు తినేసి. అవును, మా బావ కూడా ఇలానే అంటాడు. ఇప్పుడు చూసిన బేబీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, బేబీ అన్నాడు, బేబీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మీ బావ మంచి రకం. ఇప్పుడు చూసిన బేబీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, బేబీ అన్నాడు, బేబీకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మీ బావ నమ్మకు. సెకండ్ సెటప్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సెకండ్ సెటప్ న్యూసా? శ్రీను అనే అతను 3వ పిల్లం కోసం 2వ పిల్లంతో కలిసి మొదటి పిల్లం దారుణంగా హత్య చేశాడు. నువ్వేంటి ఆ సీన్ గడేది నేనన్నట్టు చూస్తాను, అటు చూడు. తన భర్త సెకండ్ సెటప్ గురించి తెలిసి మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్న గృహిణి. అయ్యో. తను ప్రేమించిన వ్యక్తి 4 పిల్లల తండ్రిని తెలిసి పొడిచి చంపిన కాలేజీ యువతి. సి ఏది న్యూస్ కింద వేయాలి, ఏది న్యూస్ కింద వేయకూడదు కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. అయినా ఈ సెకండ్ సెటప్లు పెట్టుకున్న వాళ్ళని అడ్డంగా నరికేయాలి. యాప్లో ఏముంది, సెకండ్ సెటప్ ఉన్న వాళ్ళు డౌట్ రాకుండా సెకండ్ సెటప్ ఉన్న వాళ్ళని తిడుతూ మాట్లాడతారు. చూసావా, సెకండ్ సెటప్ సాంగ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటి? నేను నీతో విషయం మాట్లాడాలి. దేని గురించి? నీకు ఇలాంటి సెకండ్ సెటప్ ఏం లేవు కదా. నా పేరేంటే అంజీ, ఆంజనేయ స్వామి పేరెట్టుకుని అలాంటి పనులు చేస్తానా? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నువ్వు ఆయన పేరు పెట్టుకుని పెళ్లి చేసుకోలేదా? ఏంటి లాజిక్లు మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పిందేగా. అయినా అదంతా కాదు, నీకు ఇలాంటివి ఏం లేవని నా మీద ఒట్టేసి చెప్పు. నాకు ఎలాంటి సెటప్లు లేవే. అయినా ఇప్పుడు సెకండ్ సెటప్ల గురించి ఎందుకు అడుగుతున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి రీసెంట్గా సెకండ్ సెటప్ ఉందని తెలిసింది. ఓహో, అలా ఎలా తెలిసిందే? ఆయన ఫోన్లో సెకండ్ సెటప్ని సెకండ్ సెటప్ అనే సేవ్ చేసుకున్నాడంట. తెంగరోడు, ఇంకా సెకండ్ వైఫ్ అని సేవ్ చేసుకోవాలా? జోక్స్ వేసేలేవే.
నువ్వైతే అదే చేస్తావా? నేనెందుకు అలా చేస్తానే? అంటే వేరే పేరుతో సేవ్ చేస్తావా? ఏంటి నువ్వు నీ ఏలాకులం? ఒక్క నిమిషం. ఉమ్. ఆ? యాప్లో చెప్పిన ఇంకొక టిప్, ఫోన్ వస్తే ఎవరు వినకూడదని పక్కకు వెళ్ళి మాట్లాడతారు. ఖచ్చితంగా ఇది సెకండ్ సెటప్ కాల్ అయి ఉంటుంది. లేకపోతే ఇక్కడ సిగ్నల్ బానే వస్తుందిగా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళి మాట్లాడాలి? వెళ్ళు, వెళ్ళి విను. ఏం చేస్తున్నాడో నీకే అర్థమవుతుంది. వెళ్ళు. ఏంటి బంధు ఈ టైంలో కాల్ చేసావు? నీకు గుడ్ న్యూస్ చెప్దాని కాల్ చేశారా? పర్సనల్ కాల్ ఏమో అని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. విన్నావా? సెకండ్ సెటప్ పేరు మధు అంట. నువ్వు తండ్రి అయ్యావు. నేను తండ్రి అయ్యానా? ఏం వద్దు, ఏం మాట్లాడుతున్నావు? తండ్రయ్యాడంట. మీ బావ పైకి ఊళ్ళో చెరువులో చేపలేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు కానీ నిజానికి పక్కూళ్ళో విత్తనాలేస్తున్నాడు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కాంట్రాక్టర్ ఉంది కదరా, అది నువ్వు చెప్పిన రేటుకే ఓకే అయింది. ఒక బేబీని డీల్ చేసినా డీల్ చేసావు, అందుకే అలా అన్నారా? మధు రియల్లీ ఇట్స్ గ్రేట్ న్యూస్. ఎస్ మై బేబీ. యా యా. అమ్మో అమ్మో, నా ఫ్రెండ్ మగుడు ఓన్లీ ఎఫ్ఐఆరే పెట్టుకున్నాడు. మీ ఆయన ఎఫ్ఐఆర్లో ఫైర్ పెంచి ఆల్రెడీ బేబీని కూడా కంటున్నాడు. సెకండ్ సెటప్కి కడుపొచ్చిన ఆనందంలో ఎలా ఎగురుతున్నాడో చూడు. థ్యాంక్స్ మధు, ఇది నా ఒక్కడ కృషి కాదు, ఇందులో నీకు కూడా బాగా ఉంది. లవ్ యూ. చూడు, సిగ్గు లేకుండా మళ్ళీ దానికి థ్యాంక్స్లు ముద్దులు. నేను నీ పక్కనుంటే ఎత్తుకుని గిరగిరా తిప్పేసి ఉండేవాడిని. నిన్నెప్పుడైనా ఇలా ఎత్తుకొని తిప్పాడా? చూసావా సిగ్గు లేకుండా సెకండ్ సెటప్తో ఎలా మాట్లాడుతున్నాడో? ఇన్నాళ్ళు మా బావకి నేను బంధం అనుకున్నాను, కానీ ఈ రోజే నాకు తెలిసింది మా బావకి నేను బంధం కాదు, భారం అని. రే డీల్ ఫైనలైజ్ అయ్యి అగ్రిమెంట్ పైన సంతకాలు అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు, అందరిని సర్ప్రైజ్ చేద్దాం. నేను కూడా ఈ విషయం ఎవ్వరికీ చెప్పను, చాలా సీక్రెట్గా ఉంచుతా. ఓకే? నాకు తెలిసిపోయింది బావా నీ సీక్రెట్. నాకైతే ఇప్పుడే వచ్చి ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. చేపలాడు వల్ల వైజాగ్ వెళ్ళడం కుదరదేమో, కొంచెం అమౌంట్ ఏదో పంపించేస్తే నేను ఇక్కడ కట్టేస్తా. షూర్ షూర్. ఎంత అమౌంట్ కట్టాలి చెప్పు, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేస్తా. అప్పుడే డెలివరీ ప్యాకేజ్కి అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాడు చూడు. మా బావ ఇన్నాళ్ళు ఒరిజినల్ డివిడీ అనుకున్నాను కానీ పైరసీ సీడీ అని అనమాట. థ్యాంక్స్ మధు, థ్యాంక్స్ ఫర్ ది లవ్లీ న్యూస్. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతా. ఫైన్ ఫైన్, ఓకే ఓకే. నాకు వచ్చే కోపానికి రాజీ, ఓ ప్రాజెక్ట్ పని మీద వైజాగ్ వెళ్ళాల్సి రావచ్చే, వెళ్తే కొన్ని రోజులు అక్కడే ఉంటా. ఎన్నెళ్ళు? 9 నెలలా? 9 నెలలేంటే? నీ ప్రాజెక్ట్స్ అన్నీ అంతేగా. ఏం మాట్లాడుతున్నావు? ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చింది బావా, ఇంకా నువ్వు యాక్టింగ్ చేస్తానంటే కుదరదు. నీ అంతటా నువ్వు నిజం చెప్పకపోతే నీకు పడేది శుభం కార్డు కాదు, అశుభం కార్డే. ఆ సీరియల్ డైలాగ్ కథ ఆపుతావా? అసలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? ఏంటి ఆ పిచ్చి పని? నన్ను ఆపకు, కంగారులో నిన్ను పొడిచేస్తా. ఇందాక మధు అన్న దాంతో మాట్లాడావు, ఎవరిది? మధు నా పార్ట్నరే. లైఫ్ పార్ట్నర్ని నేనుంటానుగా, నీకు ఇంకో పార్ట్నర్ కావాలా? మధు నువ్వు అనుకుంటున్నట్టు అమ్మాయి కదా, అబ్బాయి. చా, మరేదో బేబీ గురించి మాట్లాడుతున్నావు, అదేంటి? అది నేను సక్సెస్ చేసిన ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టే. ప్రాజెక్టా? ఆ. ప్రాజెక్ట్ గురించి అయితే పక్కకెళ్ళిందో మాట్లాడడం. నీకు సర్ప్రైజ్ ఇద్దామనే, కావాలంటే ఆడితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ ఉంది. ఇను. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కాంట్రాక్టర్ ఉంది కదరా, అది నువ్వు చెప్పిన రేటుకే ఓకే అయింది. మ్. ఒక బేబీని డీల్ చేసినా డీల్ చేసావు, అందుకే అలా అన్నారా? అంటే నిజంగానే నీకు సెకండ్ సెటప్? ఉన్న ఒక్క సెటప్కి దోలు తీరిపోతుంది అనుకోండి, మళ్ళీ సెకండ్ సెటప్ చాలా ఊరుగా. అనవసరంగా నిన్ను కావ్య అక్క మాటలు విని అనుమానించాను బావా. నాలో ఉన్న పాతివ్రత్యానికి దోషం కలిగేలా చేశాను. చూసారనే నా ఎక్స్ ఎంత పని చేసిందో. ఖచ్చితంగా దాన్ని వదలను. అండే మీరు కూడా వదలకుండా ఈ ఎపిసోడ్కి లైక్లు, కామెంట్లు, షేర్లు చేయాలి. ఓకే?